మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఇక్కడ ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్ర మార్గంలో సంచరిస్తున్నటువంటి కారణంగా, అంటే నవంబర్ 26 వరకు వక్ర మార్గంలోనే ఉంటారు. ఆయన కూడా ఇక్కడ కుంభరాశి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. అంటే జన్మంలోనే 2 తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు శని రాహు 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. కాబట్టి ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ కొంచెం గాయాలు అవుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంచేత నడిచేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, అలాగే వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. చెడు అలవాట్లు దగ్గరకు రానివ్వకండి. ఒకప్పుడు ఏదో స్టూడెంట్గా ఉన్నప్పుడు, అవివాహితులుగా ఉన్నప్పుడు కొన్ని చేస్తూ ఉంటాం. వాటిని మళ్ళీ ఎందులో పునఃప్రవేశానికి అవకాశం ఇవ్వకండి. ఇది మాత్రం గమనించుకోవాలి. ఇకపోతే 5వ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో గురు సంచారం మాత్రం మంచి ఫలితాలను ఇస్తుంటుందండి. పిల్లలు అంటే మీ సంతానం బాగా చదువుకుంటూ ఉంటారు మీ ప్రమేయం లేకుండా. అలాగే చెడు అలవాట్లన్నీ అంటే చెడ్డ స్నేహాలు మానేస్తారు. అలాగే దెబ్బలు అవి తగిలించుకోకుండా చదువు మీద దృష్టి పెడుతూ ఉంటారు. మంచి స్నేహితులతోటి స్నేహం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సంతానం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు గురువు. ఇకపోతే 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం 14 రోజులు జరుగుతున్నది. 7వ స్థానంలో 1 రోజు. ఇక్కడ శుక్రగ్రహ సంచారం కుంభరాశి వారికి 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ, 7వ స్థానంలో 1 రోజు అనుకోండి, ఆ 1 రోజు భార్యాభర్తల మధ్యన, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేవారి మధ్యన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో పనిచేసే 14 రోజులు కూడా మీకు అనుకూలమైన పరిస్థితి లేదు. కొంచెం హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే జ్వరం కావచ్చు, రొంప దగ్గు ఇలాంటివి కావచ్చు. అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే అప్పు తీర్చలేకపోతారు. లేదు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తారు, ఏదో మంచి ఇంపార్టెంట్ పని కోసం, ముఖ్యమైనటువంటి పని కోసం, ఆ అప్పు కూడా మీకు పట్టడం కష్టం. ఈ శుక్రుడు 6వ స్థానంలో ఉన్న కాలంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక 7వ స్థానంలోనే రవి సంచారం, అలాగే రవి సంచారం మళ్ళీ 7వ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. భార్య యొక్క ఆరోగ్య విషయంలోనూ, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడంలోనూ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే బుధుని యొక్క సంచారం కూడా 7వ స్థానంలోనే జరుగుతోంది. ఇక్కడ మళ్ళీ బుధుని వల్ల వ్యాపారం బాగుండే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యన. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అనుకూలమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అక్కడే మళ్ళీ కేతు కూడా సంచారం. అంటే 7వ స్థానంలో శుక్రుడు 1 రోజు, రవి 15 రోజులు, బుధుడు 15 రోజులు, అలాగే కేతు కూడా 15 రోజులు ఇక్కడ సంచారం చేస్తున్నారు. బుధుడైతే మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. కానీ ఇక్కడ కేతు మళ్ళీ వచ్చేటప్పటికి కేతు కూడా మీకు మీ పార్ట్నర్తో వ్యాపారం చేసే వాళ్ళ మధ్యన, అలాగే భార్యాభర్తల మధ్యన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది 7వ స్థానం వారు ముఖ్యంగా. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. 8, 9 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వచాలడు. కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు, కొంతమందికి భార్య యొక్క ఆయుర్దాయం తీరిపోవచ్చు, కొంతమందికి పెద్ద దుఃఖం కలుగుతుంది, కొంతమందికి హఠాత్ మరణాలు, అలాగే ధన నష్టం, కలహాలు, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ జరిగే అవకాశం 8వ స్థానంలో ఉన్నప్పుడు. 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, దాన ధర్మాల విషయంలోనూ, మీరు నిత్యం చేసే పూజలు భక్తి నిలవకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుని 3 రోజులు ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇక మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు.
అలాగే బుధుడు అనుకూలంగా ఉన్నాడు. 2 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. మీరు విన్నారు కదండి, ఇప్పుడు ఏ విషయాల్లో ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయో విన్నారు. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే మనం ఖచ్చితంగా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో చదువుకోండి. ఇంకా వీలుంటే మరి 8 గ్రహాలు, 2 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీలు చిక్కితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ రోజు 9 సార్లు చొప్పున ఈ 15 రోజులు తిరగండి, ప్రదర్శన చేసుకోండి. తదనంతరం గుడిలో ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, ఏ దేవుని ఆలయం ఉందో అక్కడ ఆయన్ని కూడా దర్శనం చేసుకుని ఆశీర్వచనం తీసుకుని ఇంటికి రండి. తీర్థప్రసాదాలు స్వీకరించి అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.